టాలీవుడ్ లో ఇప్పుడంతా సేఫ్ జోన్ లో సేఫ్ గేమ్ ఆడే ట్రెండే నడుస్తోంది. ఆల్రెడీ హిట్ ఇచ్చిన దర్శకుడికే హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టున్నారు. ఒక్క ఫ్లాప్ పడితే చాలు వెంటనే పాత కాంబినేషన్ కి సై అంటున్నారు. మాస్ మహారాజా రవితేజతో గోపీచంద్ మూవీ అలానే పట్టాలెక్కుతోందా? కారణం ఏదైనా మహేష్ ఎన్టీఆర్ నుంచి పవన్ దారిలోనే రవితేజ నడుస్తున్నాడా? గోపీచంద్ మరణేని మేకింగ్ లో 4గోసారి రవితేజ సినిమా చేస్తున్నాడు అనగానే హీరోలకి ఒకటి అరా పంచ్ పడగానే లెక్కలు మారతాయా అన్న చర్చ మొదలైంది. గోపీచంద్ తో రవితేజ సినిమా అని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కానీ ఇప్పుడే అనౌన్స్మెంట్ రావటం వెనుక పెద్ద రీజనే ఉందంటున్నారు. డాన్, సీను, బలుపు, క్రాక్ ఇలా హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన గోపీచంద్ మరణేని ఎప్పుడో రవితేజకి కథ చెప్పాడన్నారు. కానీ ఇప్పుడే ప్రాజెక్టు ఓకే అవటానికి రీజన్ టైగర్ నాగేశ్వరరావుతో పంచ్ పడటమే అంటున్నారు. ఈ ఫ్లాప్ వల్లే హోల్డ్లో పెట్టిన ఆ ప్రాజెక్టుని ఇప్పుడు రవితేజ ఓకే చేశాడంటున్నారు. ఇలా చూస్తే చాలా వరకు హీరోలు హిట్ ఇచ్చిన దర్శకుడికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటానికి మొగ్గు చూపిస్తున్నారు అనే మాటే నిజమవుతోంది. అతడు, ఖలేజా లాంటి హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ మేకింగ్ లోనే మహేష్ గుంటూరు కారం చేస్తున్నాడు. హ్యాట్రిక్ ప్లాన్ చేశాడు. ఇలా తను పాత కాంబోకే సై అంటే బన్నీ కూడా అదే పని చేస్తున్నాడు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో రెండో హ్యాట్రిక్ కి మొదటి అడుగు వేస్తున్నాడు. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ తో బన్నీ కాంబినేషన్ సెట్ అయింది. పుష్ప 2 తర్వాత అంటే వచ్చే దసరాకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. అలా హీరోలంతా గతంలో హిట్ ఇచ్చిన దర్శకులకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వన్స్ మోర్ అనేస్తున్నారు. సేఫ్ జోన్ లో ఉండటానికి ఇష్టపడుతున్నారు. పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్న హరీష్ శంకర్ కూడా గతంలో గబ్బర్ సింగ్ తో హిట్ ఇచ్చిన దర్శకుడే. ఇప్పుడు మళ్లీ తేరీ రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ తో ఈ కాంబినేషన్ రిపీట్ అయింది. ప్రస్తుతం తెలుగులో అయితే స్టార్ హీరోలో 70% పాత దర్శకులతోనే కొత్త సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ మేకింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్న పవన్ మరోవైపు సుజిత్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు. గతంలో సుజిత్ తో పవన్ ఎలాంటి మూవీ చేయలేడు. అయితే ఇలా కొత్త కాంబినేషన్ కి సై అంటున్న పవన్ పూర్తిగా పాత కాంబినేషన్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రయారిటీస్ లో మాత్రం హిట్ ఇచ్చిన దర్శకులకి ఎప్పుడూ స్టార్ హీరోల గేట్లు తెరిచే ఉంటాయనే మాట వినిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళితో 4 సార్లు కాంబినేషన్ రిపీట్ చేశాడు. ఇప్పుడు కొరటాలతో రెండోసారి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత దేవరం మూవీతో వీళ్ల కాంబో సినిమాగా మారుతోంది. ఏదేమైనా స్టార్ హీరోలు హిట్లిచ్చిన దర్శకులకే మళ్లీ ఆఫర్లు ఇవ్వటం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఈ మధ్య బాగా పెరిగింది.